ఎంత ఆనందపడిపోయి అందరూ కరతాళధ్వనులు చేస్తుంటే ద్రోణాచార్యుల వారి తెల్లగడ్డాన్ని ఇలా ఓసారి నిమురుకుంటూ పరమానందపడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడైపోయాడని ఆనందపడిపోతుంటే కుంతీదేవి కథలు ఆనంద భాష్పాలు కాచేస్తుంటే దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది నా కుమారాస్త్ర విద్యా ప్రదర్శన. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు. మీరు ఇది బాగా గమనించారు, ఎవ్వరూ పిలవలేదు. ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు అన్నయ్య గారు. సాలప్రాంశు నిజోజ్వల కవచం శిశ్వకుండలోద్భాసితం బాలార్క ప్రతిమం శరాసనధరు భద్రోగ్ర నిస్త్రంశ శౌర్యాలంకారం సువర్ణవర్మ